సో ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి? రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు అమరావతి ఏ స్థాయిలో నిర్మాణం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రభుత్వం పెట్టిన దృష్టి ఏ విధంగా ఉంది? భవిష్యత్తులో మళ్ళీ దీని మీద మళ్ళీ ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇట్స్ మీన్ ఇప్పటికే రెండో విడత భూసేకరణకి వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బందులు అయితే వచ్చాయని చెప్పి కూడా మనం అన్ని ఛానల్స్లో కూడా చూడటం కూడా జరిగింది. మీ అంచనా ఏంటి? అంటే చంద్రబాబు గారి వరకు స్కిల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ విజన్లో కానీ మనం 1990లో 2020 విజన్ మాట్లాడారు. ఇప్పుడు 2040 50 మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ఏ పని పెట్టినా ఆయనకు ఒక ఫోర్కాస్ట్ అనేది చాలా బాగా చేస్తారు ఆయన. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే అపోహలు ఉన్నాయో అపోహలు పోగొట్టడానికి అమరావతి అనేది 3-4 సంవత్సరాలు అయ్యేది కాదండి. అటు 4 సిటీ కానీ తెలంగాణలో ఇటు కానీ 3-4 సంవత్సరాలు. ఇట్స్ ఫేజ్ 1 వర్క్ అనేది ఒక రూపం తెస్తారు అనేది గట్టి ప్రణాళిక జరుగుతుంది, గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే స్టెప్స్ వెళ్తున్నారు. ఒక్కసారి ఒక 20-30 కంపెనీలు వచ్చాయనుకోండి ఆంధ్రాకి, ఎవరు ఆపలేరు. ఆల్రెడీ గూగుల్ దగ్గర నుండి కొన్ని కంపెనీలు సైన్ చేసి స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని ఫండ్స్ కొన్ని వేల కోట్లు ఆంధ్రాలో పెట్టడానికి పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఇండస్ట్రీలో వస్తున్నారు. అందులో దిగ్గజాలు అంటే చిన్న చిన్న గల్లీ కంపెనీలు కాదు. గూగుల్, టెస్లా, ఈక్వినిక్స్ ఇవన్నీ కూడా పేరు పొందిన మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ఒకసారి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఏముందండి? 1990లో ఐటీ ఉందా? ఓన్లీ గత 15-20 సంవత్సరాలుగా ఐటీ అనేది బాగా భూమి వచ్చింది. ఆయన ఒక స్టార్ట్ చేసిన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్ద పేరు అయిపోయింది అప్పట్లో. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే ఈ కాంపిటీషను మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి కాంపిటీషన్ ఆంధ్రానో తమిళనాడు కాదు, వరల్డ్ లెవెల్ అని. అదే చంద్రబాబు గారు ఆయన గురువు గారు ఈయనకి. సో ఈయన థాట్ ఇట్లుంటే ఆయన థాట్ ఇంకెలా ఉంటుంది? సో డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు రీబిల్డ్ సెకండ్ హైదరాబాద్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కానీ అక్కడ పరిస్థితులు చూస్తున్నాయంటే ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాం, హైదరాబాదు ఒకసారిగా డెవలప్ అవ్వాలి. దాదాపు 25 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. 70 ఇండిపెండెన్స్ డెవలప్. మొత్తం మీద సెకండ్ టర్మ్ ఇది తీసుకున్నామంటే సో ఒక్కసారిగా ఐటీ కంపెనీస్ రావడం, ఇక్కడ ఒకసారి రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం, ఒక 20 years నుంచి ఒకసారిగా ఒక కొత్త వాతావరణం ఇక్కడ కనపడుతుంది. కానీ అమరావతిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయగానే ఓ 6 monthsకే డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అనే ఆలోచనతో ముందుకు రావటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే అది కరెక్ట్. బేసిక్గా అదే ఆలోచిస్తున్నారు కదా అంతా. అంటే ఇప్పుడు న్యూటన్స్ లా అని ఉంది మన ఫిజిక్స్లో, చిన్న 10th క్లాస్ 9th క్లాస్లో. ఒక రబ్బర్ బంతిని టెన్నిస్ బాల్ని పైకి ఇస్తారనుకోండి, 10-15 సెకండ్లు పడుతుంది. పడడానికి ఎంత పడుతుందో తెలుసా? 5 secondsలో పడిపోద్ది. వెళ్ళిన టైంలో హాఫ్ టైంలో పడిపోద్ది. సో గ్రో అవడం చాలా కష్టం, పడిపోవడం ఈజీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, బిల్డర్స్ కానీ, రియల్టర్స్ కానీ, నేను చెప్పాను మీకు రియల్ ఎస్టేట్ స్టాండర్డ్ ఎలా మొదటి నుంచి చెప్తున్నాను. భూమాత రియల్ ఎస్టేట్లో ఎదగాలి అనుకుంటే ఒక ఏజెంట్గా కానీ, ఒక బిల్డర్గా కానీ, ఒక డెవలపర్గా కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ బయర్ ఏదంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే నేను ఫిర్బీ భరిస్తాను. ఆ పేషెన్స్ దగ్గర ఉంటే ఒక అద్భుతాలు చూడొచ్చు అక్కడ మనం. ఉండాలండి. ఇది 6 నెలలు డబుల్ అవ్వాలి, 1 yearలో డబుల్ అవ్వాలి అనేది ఇట్స్ జస్ట్ టూ గ్రీడ్, అంటే దురాశ. ఎలా అవుతుందండి? ఎస్బీఐ అనే బ్యాంక్ మదర్ బ్యాంక్, బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 6.5% ఇస్తుంది వడ్డీ. ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుందండి? 15 సంవత్సరాలు కాదు, అయితే ఎక్కువ. ఎన్ఎస్ఓ కూడా 5 సంవత్సరాలు డబుల్ అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలియదు. నేషనల్ సేవింగ్స్ రేట్, పోస్ట్ ఆఫీస్. సో మన ఊహల ప్రకారం గవర్నమెంట్ పరిగెట్టదు. గవర్నమెంట్కి ఉన్న ఛాలెంజెస్ గవర్నమెంట్కి ఉంటాయి, గవర్నమెంట్కి ఉన్న ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. డబ్బులు రాగానే కూడా బిల్ట్ అవ్వదు, డబ్బులు రాగానే బిల్ట్ అవ్వదు. సో నేను అనేది ఏంటంటే ఈ 1 yearలో డబుల్ అవ్వడం, 2 yearలో డబుల్ అవ్వడం అనేది మనం మానుకోవాలి, మైండ్లో తీసేసేయాలి. దేనికైనా ఒక సఫిషియెంట్. మ్యారేజ్ అయింది, ఒక బాబుకి బర్త్ అవ్వాలంటే 1 year టైం అయితే 9-10 months అయితే కావాలి కదా. నువ్వు నేను మ్యాజిక్ చేసి 6 నెలలు పుట్టిస్తానంటే ఆడికి ఇబ్బందుల్లో ఉంటాడు. సో ప్రీమెచ్యూర్ ఇస్ ఆల్వేస్ డేంజర్. ఇక్కడ ఏంటంటే ఈ 1 year 2 year కంటే 4 to 5 years అనే దాంట్లో జనాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎప్పుడవుతుందంటే ఈ టర్మ్ అయ్యేటప్పుడు నేను చెప్పండి phase 1 అమరావతి 4-5 phases ఉంటాయి. ఆ phase 1 కంప్లీట్ అయితే ఈ ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయిందో పబ్లిక్లో అది రీబిల్డ్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకెవరు ఆపలేరు. స్టార్ట్ అవ్వడానికి చాలా కష్టాలు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, డబ్బుల దగ్గర నుండి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతకుముందు లావాదేవీలు ఆల్రెడీ 10 లక్షల కోట్లకి అప్పులు కడుతున్నారు. సో అది కడతారా, లేదా కొత్త డెవలప్మెంట్ చేస్తారా? సో ఇండస్ట్రీస్ రావడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది 90% సానుకూలంగా ఉన్నారు.
ఆ ఫండ్స్ వచ్చి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ పెరిగిందంటే ఇట్ విల్ బి నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ. తెలంగాణ బడ్జెట్లో అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి ఎంతవరకు ఇది ప్లస్ అయింది అనుకోవచ్చు? అంటే రియల్ ఎస్టేట్ పరంగా కాస్త మళ్ళీ అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ సెంట్రల్లో గవర్నమెంట్ వేరుంది, లోకల్లో గవర్నమెంట్ వేరుంది. అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు రెండు వాళ్ళకి అపోజిషన్. సో అసలు ఓవరాల్ కంట్రీకి ఏమి ఇవ్వలేదు ఈ బడ్జెట్. లాస్ట్ టైం బడ్జెట్లో కొద్ది ఉంది. ఈ బడ్జెట్లో ఇట్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్ బడ్జెట్. లాస్ట్ టైం ఎలక్షన్ గెలవాలి కాబట్టి. కానీ మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి గమనించామంటే సార్, ఆ రోజు ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో అటు కేసీఆర్ ప్రభుత్వం, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. వీళ్ళిద్దరు మంచి మిత్రులు. అవును. ఇప్పుడు చేంజ్ అయింది, ప్రభుత్వం చేంజ్ అయింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. సో వీళ్ళిద్దరూ ఒక పాలసీతో ముందుకెళ్తుంటే వీళ్ళిద్దరు ఇప్పటికి కలిసే ఉన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు. సో ఈ ఇద్దరు డెసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు బేసిక్గా. ఇప్పుడు ఇది మొత్తం మీద తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, రెండు పార్టీలు అంటే అటు రెండు పార్టీలు ఇటు రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంలో భాగంగా కాస్త స్లో డౌన్ అయింది అనుకోవచ్చా? అంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి. అంటే ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా, నేను ఇందాక ఏం చెప్పాను, పార్టీని బట్టే ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇక్కడ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు బట్టే కదా అవుతుంది. మీరు తెల్లగా కనిపించే పాలు, నల్లగా కనిపించే నీళ్ళు అనుకోవడం మీ భ్రమ. మీడియాకి నేను చెప్తాను, మీడియాకి నాలుకలే దుమ్ములు ఉండవు, ఇటైనా తెప్పచ్చు మీడియా. సో బట్ వాస్తవాలు, కొన్ని ఛానల్స్ మాత్రం వాస్తవాలు మాట్లాడతారు, కొన్ని ఛానల్స్ ఫర్గా యాంటీగా మాట్లాడతాయి. అది పక్కన పెడితే ఫ్రెండ్షిప్ అనేది వేరండి. ఇప్పుడు పార్టీ పేర్లు చెప్పని బయట కొట్టుకుంటారు, లోన కలుసుకుంటారు. అది మీకు తెలియదు, నాకు తెలియదు. బ్యాక్ ఆఫ్ ది డోర్ జరుగుతుంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు, ఓటర్స్ ఎవరైతే మనల్ని ఎన్నుకుంటారో వాళ్ళు ఏం చూస్తారు? ఈయన వచ్చిన 5 సంవత్సరాలు ఏం చేశాడు రాష్ట్రానికి, ఎన్ని గవర్నమెంట్ జాబులు ఇచ్చారు, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, ఎన్ని ఎస్సీజెడ్లు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీ కారిడార్ వచ్చాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చాయి అనేది వాస్తవంగా మీరు చెప్పినా కనిపిస్తుందిగా. ఇప్పుడు తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఎక్కువ లేవు మీరు చూసుకుంటే, ఆంధ్రలో చాలా ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, భోగాపురం, వైజాగ్ 10 ఎయిర్పోర్ట్లు దాకా ఉన్నాయి. మన దగ్గర ఏమి ఉన్నాయి? హార్డ్లీ ఒకటి ఉంది. ఈ చిన్న ఎయిర్పోర్ట్ ఇస్తే ఇంటర్నేషనల్ సంస్థ పోతే నెక్స్ట్ వరంగల్లో ఇప్పుడు డిసైడ్ చేస్తే అది అవుతుంది ట్రైలర్. ఒక హైదరాబాద్లో ఉండే కానీ మిగతా ఎక్కడ వరంగల్ ఇప్పుడు రెడీ అవుతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు కొద్దిగా పాలసీ విధంగా ప్రొసీజర్ వేరే ఉంటుంది, కొద్దిగా ఏమంటారు డిఫరెన్షియేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన గురించి మన సీఎంల గురించి మాట్లాడేంత అర్హత లేదు. కానీ బట్ మనకు తెలిసింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నాలాగా చాలామంది స్పీకర్ మీరు మాట్లాడిస్తారు, నేనేం మాట్లాడతాను, మిగతా స్పీకర్ మీకు తెలుసు. ఈరోజు ఆల్మోస్ట్ 6,000 వీడియోలు కంప్లీట్ చేశాను మీ అందరు మీడియా సహకారంతో. సో వీళ్ళిద్దరు ఒకటైనా వాళ్ళిద్దరు రేపు ఈక్వేషన్ మారచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరితో టైఅప్ అవుతానో లేదా వైసీపీ అవుతారో మీకు గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు సెకండ్ టైం కూడా చంద్రబాబు వస్తారని ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ఇనిషియేటివ్ జైల్లో పెట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకే ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. సో దెర్ ఇస్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని పబ్లిక్కి పాజిటివ్గా పబ్లిక్ ఉపయోగపడేలా చేసుకుంటే ఎవరైనా గెలుస్తారు. అటు వైసీపీ గెలవచ్చు. ఎప్పుడైతే పబ్లిక్తో ఆడుకుందాం, పబ్లిక్ని పట్టించుకోకుండా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫామ్ హౌస్ రిస్ట్రిక్ట్ అయిపోయారంటారు. ఫస్ట్ టైంలో బాగా చేశారు, సెకండ్ టైంలో కొద్దిగా వాట్ ఆర్ రీజన్స్ మనకు తెలియదు. బట్ ఏజ్ అవ్వచ్చు, లేకపోతే అబ్బాయిని ముందు పెట్టాలని రకరకాల ఆలోచనలు. లోకేష్ బాబు బండబూతులు తిట్టారు ఒకప్పుడు, లడ్డు బాబు అని. ఇప్పుడు ఆయన, నేనే చాలా చేంజ్ చేశాను. నేను ఏ పార్టీకి చెందను, పాలిటిక్స్ అంటే నాకు అసలు పడదు. బట్ నేనేం చూస్తుంటే వాట్ ఈస్ ది డెవలప్మెంట్ గోయింగ్ ఆన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది సిటీ. ఎలాంటి ప్రయత్నం? ఇప్పుడు అదానీ, అంబానీ, ట్రంప్ టవర్స్ ఇన్ హైదరాబాద్ ఎవరు ఊహించారా? లేదు. ట్రంప్కి దేశంలో సిటీలు ఎన్నో 150-200 కంట్రీలు ఉన్నాయి. అందులో ఇండియాలో బాంబే, ఢిల్లీ, చెన్నై వదిలేసి హైదరాబాద్ కింద వచ్చాడు. సో దే సీన్ ది పొటెన్షియల్. అట్లానే రేపు పొద్దుట హైదరాబాద్ తెలంగాణకి అయితే అమరావతి, విజయవాడ అనేది గుంటూరు, వైజాగ్ కూడా హాట్స్పాట్గా మారుతుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఒక 20 కంపెనీలు వచ్చాయనుకోండి డేటా సెంటర్స్, ఎంతమంది కొన్ని వేల మంది ఎంప్లాయీస్ వస్తారు, కొంత లక్షల మంది టర్న్ ఓవర్ అవుతుంది. డబ్బు అంతా ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుంది. అండ్ వైజాగ్లో ఏంటంటే కాస్మోపాలిటన్, ఎందుకంటే అన్ని రకాల కల్చర్స్ ఉంటాయి అక్కడ. హైదరాబాద్ కూడా ఉన్నాయి, బట్ సీటు డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ అవి కాకుండా
పబ్లిక్ సెక్టర్స్ కానీ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్స్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత పెద్దది, హెచ్పిసిఎల్, డాక్యార్డ్, నావల్ డాక్యార్డ్, పోర్టు, ఈస్టర్న్ నావల్ కమాండ్, పెద్ద పెద్ద ఎన్ఎస్టిఎల్ సైన్స్ అది ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే గ్రోత్ కారిడార్ ఉంటుందో, ఇవన్నీ కూడా మనం అనుకున్న అపోహలన్నీ పక్కకు వచ్చేస్తాం.